హాయ్, జీజీఆర్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ స్వాగతం. ఈరోజు మన ప్రాజెక్ట్ 30లో అయితే స్టార్టర్ మార్కింగ్ అయితే చేస్తున్నామండి. ఆల్రెడీ మనం కింద కాలం మార్కింగ్ ఏ విధంగా అయితే చేసామో స్టార్టర్ వేసామో సేమ్ అలాగే ప్లెంత్ బీమ్ తర్వాత కూడా మనం స్టార్టర్ అయితే వేయడం జరుగుతుంది. ఇలా స్టార్టర్ వేయడం వల్ల మనకి మార్కింగ్ అనేది తేడా అయితే రాకుండా ఉంటుంది. 100% పర్ఫెక్ట్ మార్కింగ్ వస్తుంది. ఈ స్టార్టర్ మార్కింగ్ ఎలా చేస్తామంటే ప్లెంత్ బీమ్ అయిపోయిన తర్వాత మనకి కాలమ్స్ ఏమన్నా ఓవర్లాప్ తక్కువ పడితే ఓవర్లాప్ చేసిన తర్వాత ఇలా స్టార్టర్ అనేది పెట్టి 4 వైపుల దారం కట్టి మళ్ళీ అన్ని రూమ్స్కి దారం కట్టి అన్ని మార్కింగ్ అయితే చెక్ చేస్తామండి. ఇలా చెక్ చేయడం వల్ల పిల్లర్ మార్కింగ్ అనేది అటు ఇటు వెళ్లకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఈ స్టార్టర్ మార్కింగ్ అనేది కన్స్ట్రక్షన్లో చాలా ఉపయోగపడుతుందండి. 100% కాలమ్స్కి అయితే స్టార్టర్ మార్కింగ్ చేస్తేనే బెస్ట్గా ఉంటుంది. మనం ఇలా ఓళ్ళు కింద పిల్లర్లు ఉంటే ఆ పిల్లర్లకు ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మళ్ళీ మనం రూమ్ కొలతలు అవుట్ సైడ్ కొలతలు అన్నీ చెక్ చేసుకోవాలి. అవుట్ సైడ్ మనం ఏదైతే వాస్తు కోసం పాదాలు అయితే కలుపుతామో ఆ పాదాలు అయితే జరగకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అవే పాదాలు అయితే పెట్టాలండి. రూమ్స్లో 1 సెంటీమీటర్ అటు ఇటు ఉన్నా నడుస్తుంది, కానీ అవుట్ సైడ్ కొలతలు మాత్రం పాదాలు జరగకుండా కరెక్ట్గా పెట్టుకోవాలి. వాస్తు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలాంటి మంచి కన్స్ట్రక్షన్ కోసం జీజీఆర్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఇలాగే కొన్ని టిప్స్ కోసం నా ఛానల్ని అయితే కన్స్ట్రక్షన్ మంచిగా చేసుకోవడానికి టిప్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా హౌస్ కట్టుకోవాలనుకుంటే మా కంపెనీ ద్వారా పైన స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మేము 1800 స్క్వేర్ ఫీట్కే మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తాము. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తాము. మేము ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడైనా వర్క్ చేస్తాము. విత్ మెటీరియల్స్ అయితే మేము వర్క్ చేయడం జరుగుతుంది. ఇందులో అన్నీ ఇంక్లూడ్ అయితే పాల్ సీలింగ్లు, వైరింగ్, బండలు, పెయింటింగ్ వర్క్, ప్లంబింగ్ వర్క్, ఎవ్రీథింగ్ అవుతుందండి. మీరు జస్ట్ కీస్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోవాలంటే 100% క్వాలిటీ మెటీరియల్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. ఇలాగే వర్క్ కూడా మాదైతే క్వాలిటీగా ఉంటుంది.